జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు కంటిన్యూ చేసింది. దేశంలో అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధిస్తున్న రాష్ట్రాలలో ఒకటిగా మరోసారి నిలిచింది. 2026 జూన్ నెల జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ బలమైన ఆర్థిక వృద్ధి కనబరిచింది. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో మరోసారి భారీ వృద్ధి నమోదైంది. జూన్ 2026లో 5,050 కోట్ల జీఎస్టీ వసూళ్లు సాధించింది. గత ఏడాది జూన్లో 4,548 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలు కాగా ఈసారి అదనంగా 502 కోట్లతో 11% వృద్ధి సాధించింది. జీఎస్టీ సెటిల్మెంట్ అనంతరం టీజీకి ఎస్జీఎస్టీ కింద 3,994 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తంగా తెలంగాణ 10.2% జీఎస్టీ వృద్ధి రేటు సాధించింది. ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణ జీఎస్టీ జోరుకు కారణమేంటన్న దానిపై ఆసక్తికరమైన చర్చ వినిపిస్తోంది. అందుకు మొదటి కారణం హైదరాబాద్ ఆర్థిక శక్తి అన్నది ఎక్కువ మంది చెబుతున్న మాట. దేశంలోని ఇతర అగ్రగామి రాష్ట్రాలతో పోటీ పడుతూ తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో వృద్ధిని సాధించడం వెనుక ఉన్న ప్రధాన కారణం హైదరాబాద్ వంటి అంతర్జాతీయ స్థాయి నగరం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటి. వేలాది కంపెనీలు, లక్షలాది ఉద్యోగులు, కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు ప్రతిరోజు జరుగుతుంటాయి. సేవారంగం ఎంత బలంగా ఉంటే జీఎస్టీ వసూళ్లు కూడా అంత బలంగా ఉంటాయి. హైదరాబాద్, దాని చుట్టూ విస్తరించిన ఐటీ, ఫార్మా, సేవా రంగాలు కూడా మరో ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఈ రంగాల నుంచి వస్తున్న పన్ను ఆదాయం తెలంగాణ రాష్ట్ర ఖజానాకు వెన్నెముకగా నిలుస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు రైజింగ్ తెలంగాణ నినాదంతో దూసుకు వెళ్తున్న సీఎం రేవంత్ ఆ దిశగా విజయవంతమైన అడుగులు వేస్తున్నారు. వివిధ కంపెనీలు, పరిశ్రమలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపించాయి. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన సాధ్యమైంది. తయారీ, సేవలు, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల్లో నిరంతర వృద్ధి ఉండటం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఇది వినియోగ వస్తువుల అమ్మకాలు పెరగడానికి దారితీసింది. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొత్త పెట్టుబడులు రావడం, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా వాణిజ్య లావాదేవీలు ఊపందుకున్నాయి. డిజిటల్ చెల్లింపులు పెరగడం, అనధికారిక రంగాల నుంచి వ్యాపారాలు అధికారిక వ్యవస్థలోకి మారడం వల్ల పన్ను పరిధి విస్తరించింది. మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగడం, కొత్త వెంచర్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు పెరగడంతో అనుబంధ రంగాలైన సిమెంట్, స్టీల్, హార్డ్వేర్ అమ్మకాలు కూడా పెరిగి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ పన్ను ఎగవేతను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను చెల్లింపులను పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. డిజిటల్ లావాదేవీలు ప్రాచుర్యంలోకి రావడం వల్ల చిరు వ్యాపారుల నుంచి పెద్ద కంపెనీల వరకు పన్ను పరిధిలోకి రావడం తెలంగాణ ఆదాయానికి పెద్ద ప్లస్ పాయింట్ గా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండో కారణం వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. తెలంగాణలో పట్టణ జనాభా అధికం, కొనుగోలు శక్తి ఎక్కువ. కార్లు, ఎలక్ట్రానిక్స్, రెస్టారెంట్లు, ఈ కామర్స్, రియల్ ఎస్టేట్, వినోదం ప్రతి రంగంలో ఖర్చు ఎక్కువగా జరుగుతోంది. జీఎస్టీ అనేది వినియోగ పన్ను కాబట్టి వినియోగం పెరిగితే ఆదాయం కూడా పెరుగుతోంది. మూడో కారణం పరిశ్రమల విస్తరణ. ఫార్మా, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, గిడ్డంగులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇవన్నీ కలిసి రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలను పెంచుతున్నాయి. ఒక పరిశ్రమ వస్తే దాని చుట్టూ మరో 10 వ్యాపారాలు పుడతాయి. దాంతో పన్ను చెల్లించే వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తానికి ఈ గణాంకాలు తెలంగాణ ఆర్థిక వృద్ధి అంచనాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పెరిగిన ఆదాయంతో ప్రభుత్వానికి మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల నిర్వహణకు మరింత వెసులుబాటు కలుగుతుందంటున్నారు నిపుణులు.